నమస్కారం. రోడ్డు మార్జిన్లలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి సాగించే పేదలకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో బుధవారం తోపుడు బండ్లు పంపిణీ చేశారు. రూరల్ మండలం పెద్ద తాడేపల్లి లోటస్ స్కూల్ ఆవరణలో జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన భోగి పండుగ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి కుటుంబ అభివృద్ధి చెందాలని, ప్రతి ఇల్లు సంతోషంతో ఉండాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు ఈ సందర్భంగా నూతన వస్త్రాలు బహుకరించారు. ముందుగా భోగి మంటను వెలిగించారు. ఒక దివ్యాంగుడితో కొద్దిసేపు గడిపి ఎప్పుడైనా తన వద్దకు రావచ్చని సూచించారు. ఈ వేడుకల్లో పలువురు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మీరు ఇక్కడ ఉంటే ఏం పడతారు? మీ ఈపులు పడుతున్నాయి. మనిషికి రెండే రామకృష్ణ. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం సంక్రాంతి శోభ కళకళలాడింది. ఇటు పట్టణంలోనూ అటు గ్రామాలలోనూ ఎక్కడ చూసినా పండుగ వాతావరణంతో కోలాహలంగా సందడి చేశారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి, భోగి, కనుమతో కలిపి వరుసగా 3 రోజులు చేసుకునే అతిపెద్ద పండుగ ఇది. మొదటి రోజు భోగి పర్వదినాన్ని ప్రజలు ఎంతో వైభవంగా నిర్వహించుకున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వేడి నీళ్లు కాచుకుని తలస్నానాలు ఆచరించారు. మొదటి రోజు భోగి పర్వదినాన్ని ప్రజలు ఎంతో వైభవంగా నిర్వహించుకున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వేడి నీళ్లు కాచుకుని తలస్నానాలు ఆచరించారు. నూతన వస్త్రాలు ధరించి పిండి వంటలు ఆరగించారు. గొబ్బెమ్మలు, రంగువల్లలు, భోగిపళ్ళు, గోదాదేవి పూజ, బొమ్మల కొలువు, ముగ్గుల పోటీలు వంటి వాటితో పండగ వాతావరణం తారాస్థాయికి చేరింది. ఇందులో భాగంగా పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామానికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర నాయకురాలు కొండ్రెడ్డి హైమావతి మాట్లాడుతూ భోగి పండుగకున్న ప్రాధాన్యతను వివరించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఉప్పరగూడెం గ్రామంలో అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే కోర్టును గ్రామ సర్పంచ్ దండే కనకబాబు ప్రారంభించారు. కమిటీ సభ్యులు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దండే యేసురత్నం, దండే కోటయ్య, దేశభక్తులు శాంతారావు, ఏలూరి వీరస్వామి, పూలమాటి వెంకన్న గ్రామస్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు బుధవారం మొదలయ్యాయి. ఇందులో భాగంగా ముక్కోటి దేవతల ఆశీస్సులతో భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పండుగను జిల్లా వ్యాప్తంగా ప్రజలు అత్యంత ఉత్సాహంగా, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే గ్రామాల్లోని వీధులన్నీ భోగి మంటల వెలుగుతో, ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. వేకోజామున నిద్రలేచిన ప్రజలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి కోడళ్ల వద్ద భోగి మంటలను ఏర్పాటు చేశారు. మండుతున్న మంటల్లో ఆవు పేడతో తయారు చేసిన భోగి పిడకలను వేసి పాత జ్ఞాపకాలను విడిచి కొత్త ఆశలకు నాంది పలికారు. ఈ పవిత్ర అగ్ని తమ జీవితాల్లోని కష్టాలను తొలగించి సుఖశాంతులను నింపాలని గ్రామస్తులు కోరుకున్నారు. ఈ వేడుకల్లో చిన్నారులు, యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నూతన వస్త్రాలు ధరించిన చిన్నారులు భోగి పిడకల దండలతో మంటల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సందడి చేశారు. యువత ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి దివ్యక్షేత్రంలో గోదా రంగనాథుల కళ్యాణాన్ని తిలకించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి అశేష సంఖ్యలో భక్తులు తరలి రావడం విశేషమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బుధవారం భోగి పండుగ సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన గోదా రంగనాథ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, వాడపల్లి దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో సంక్రాంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయం తూర్పు వైపు ఖాళీ ప్రదేశంలో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. హరిదాసులు విచిత్ర వేషధారణల కోలాట నృత్యాలతో సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు దర్శనం అనంతరం దేవస్థానం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆనందించారు. రేపు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలయంలో స్వామివారికి జరిగే నిత్యార్జిత కళ్యాణం, అర్జిత సేవలు రద్దు చేశారు. అదేవిధంగా 16వ తారీఖు కనుమ పండుగ సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఊరేగింపుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను దొరసానిపాడులోని కనుమ మండపానికి తీసుకుని వెళ్లి అక్కడ కనుమ ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వై భద్రాద్రి తెలిపారు. ఇలా అన్నాను మేడం మామూలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని తిలకించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, హాజరైన అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మాజీ ఎంపీ సీతారామలక్ష్ములు. మెడికల్ కళాశాలలకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని కల్పించడాన్ని నిరసిస్తూ భీమవరంలో సిపిఐ కార్యకర్తల ఆందోళన. తణుకు నియోజకవర్గంలో వెల్లివిరిసిన భోగి వెలుగులు, పట్టణంలోనూ పల్లెల్లోనూ సందడే సందడి, సందేశమిచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, మాజీ మంత్రి కారుమూరులు. ఇరగవరంలో నూతన ఉపాధి చట్టం ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేసిన సిపిఎం కార్యకర్తలు, రోజువారీ కూలీలు. తాడేపల్లిగూడెంలో చిరు వ్యాపారులకు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో తోపుడు బళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బులిశెట్టి, వెంట ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఘనంగా ఆరంభమైన సంక్రాంతి పర్వదిన వేడుకలు, భోగిమంటలు వేసి సాంప్రదాయాన్ని పాటించిన ప్రజలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉత్సాహంగా జరుపుకున్న సంక్రాంతి సంబరాలు, భోగి మంటలతో చేకూరిన ఆధ్యాత్మిక శోభ. వాడపల్లి దివ్యక్షేత్రంలో గోదాదేవి, రంగనాథుల కళ్యాణాన్ని తిలకించిన 2 తెలుగు రాష్ట్రాల భక్తులు, ఆధ్వర్యం వహించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు దంపతులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సంక్రాంతి పర్వదిన వేడుకలు, కోలాట నృత్యాలతో ప్రతిబింబించిన భారతీయ సంస్కృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.